డబ్బులు విపరీతంగా ఉన్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓకే. గాని, అటు చంద్రబాబు నాయుడు దగ్గర గాని, వీళ్ళకు డబ్బులకు కొదవలేదు. ఆయన హ్మ్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే మొత్తము 28 రాష్ట్రాలు, ఢిల్లీ, పాండిచ్చేరి 30 ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు. హ్మ్. ఇప్పుడు ముఖ్యమంత్రిలో చంద్రబాబు నాయుడు నంబర్ 1. కాబట్టి అప్పుడు ఆయన నంబర్ 1, ఇప్పుడు నంబర్ 1. ఇద్దరి దగ్గర విపరీతమైన డబ్బు ఉంది. అది హ్మ్. వైట్ మనీలోనే. ఇంకా బ్లాక్ మనీ ఎంతో ఉంది. కాబట్టి డబ్బు ఉన్నప్పుడు హ్మ్. ప్రయత్నాలు చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేయొచ్చు. మనం ఏమి కాదనలేం. ఈవెన్ హ్మ్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డే కాదు. టీడీపీ వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో కదా! ఎల్లకాలము అట్టే రాజకీయాలు ఉంటాయని చెప్పలేం కదా! చేసి ఇప్పుడు ఆహ్, అనేక రాష్ట్రాల్లో రకరకాల పార్టీలు ఉంటాయి కదా! కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. నేను డబ్బుంది కాబట్టి ఒక తర్వాత సక్సెస్ అయితారా కాదనేది తర్వాత ఇష్యూ. ఏముంది వచ్చేసి ఇప్పుడు ఎల్లకాలము ఆ తెలంగాణ సెంటిమెంట్ అయన్నీ ఉండవు గదా! కొద్ది రోజులు ఉంటాయి. పట్టొస్తాం అదేలెండి. ఉండదు. కాబట్టి ఈవెన్ జగన్మోహన్ రెడ్డే గాదు. చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నం చేయొచ్చు. డబ్బులున్నాయి వాళ్ళ అంటే దగ్గర. తెలంగాణలో కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి అభిమానులున్నారా? తెలంగాణలో కూడా వైఎస్ఆర్ సంబంధించిన అభిమానులున్నారా అనేది చర్చ. ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి అభిమానులు కదా! చంద్రబాబు నాయుడు గారు. మీ అభిమానులు కూడా మీకొచ్చేసి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చేసి మీరొక ₹100,00,00,000 ఖర్చు పెట్టేటికంటే ఇమ్మీడియేట్‌గా వచ్చేసి ప్రతి జిల్లాకు మీకు జిల్లా అధ్యక్షుడు దొరుకుతాడు. మంచి అధ్యక్షుడు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి జిల్లా వచ్చేసి. అధ్యక్షులు కూడా దొరుకుతారా వైఎస్ఆర్‌సీపీకి తెలంగాణలో? మీకు కూడా దొరుకుతారంటే నాకు దొరుకుతారు, మీకు దొరుకుతారు డబ్బుంటే. పెద్ద ఘనకార్యం ఏం కాదు. ఇప్పట్లో వచ్చేసి పైసా మే పరమాత్మ హై అని ఇప్పుడు డబ్బుల పరిస్థితి ఎన్నాళ్ళు సాగుతుందో చెప్పలేం కానీ ఇప్పుడు డబ్బులు ఉంటే జగన్మోహన్ రెడ్డి అవసరంలే, చంద్రబాబు అవసరంలే, నాకైనా, మీకైనా నేను వచ్చేసి మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని కాదు. అట్లుంది పరిస్థితి. కాబట్టి అదేలే. డబ్బులు ఖర్చు రేపు పెట్టేవాడైతే తులసిరెడ్డి గారు, రేపు హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది. అందులో కూడా వైసీపీ పోటీ చేసే అవకాశం ఉందా? తెలంగాణ వైసీపీ అభ్యర్థిగా? ఏమి చేయొచ్చు. అఫ్‌కోర్స్ వైసీపీ చేయొచ్చేమో. చేయొచ్చు, వైసీపీ చేయొచ్చు, టీడీపీ కూడా చేయొచ్చు. వైసీపీ చేయొచ్చు, టీడీపీ ఇక్కడ ఇక్కడ కూటమి తినని అక్కడ కూడా వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూడా చేయొచ్చు. ఇక్కడ చేసినట్లే. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ కొంత బలంగానే ఉంది. జనసేనకి ఆయనకు కొంత అభిమానులు ఉంటారు. టీడీపీ మొదటి కాలం ఉంటే అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. కాబట్టి ఏమి రేపు ఆహ్, ఎన్డీఏ కూటమి కూడా పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. అంటే వైకాపా కూడా చేయొచ్చు. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. ఒక అటెంప్ట్ చేస్తారు. ఒక రాయేస్తారు. గూట్లో పడితే పని లేకుంటాయి. ఏం పోయేదేముంది? ఒక ప్రయత్నం చేసడానికి ఇప్పుడు మీకు మాకు నాకు డబ్బు లేనోళ్ళకు ఒక ₹10 ఖర్చు పెట్టినా గాని మళ్ళీ ₹10 సంపాదించాలి, కుటుంబాన్ని ఎట్టా పోషించుకోవాలని ఆలోచిస్తాం. వాళ్ళకి ఏముంది వచ్చేసి నీలమాళిగల్లో, పాత్రలలో డబ్బు మూలుగుతా ఉంది. ఏం చేయాలా అర్థం కాలే. కాబట్టి కొందరు ధనవంతులు వచ్చేసి వివాహాలకు ఖర్చు పెడుతుంటారు చూడండి కోట్లు కోట్లు. అట్లాగా వీళ్ళకి ఎలక్షన్‌లలో కోట్లు ఖర్చు పెడితే తగులితే కొండకు ఎంట్రికేస్తే కొండన్నా వస్తది, ఎంట్రికన్నా పోతది. కాబట్టి చెప్పలేం. దానికంతా కారణం వచ్చేసి లచ్చముక్క లచ్చిందేవి ఆడిస్తుంది. డబ్బులు ఆడిస్తుంట అంతే. బీహార్‌లో మోడీ స్లోగన్ "ఔర్ ఏక్ ధక్కా బీహార్ పక్కా" అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. "ఔర్ ఏక్ ధక్కా బీహార్ పక్కా." రాహుల్ గాంధీ గారేమో బీహార్‌లో కొంచెం అటు ఇటు ఉన్న పరిస్థితి అన్నట్టు కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈసారి బీహార్‌లో వచ్చేసి ఇండియా కూటమి గెలుస్తుందనేది వార్తలున్నాయి మరి. అక్కడ ముఖ్యంగా వచ్చేసి తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఇక్కడ మెజారిటీ ప్రజలు ఆశిస్తా ఉన్నట్టుంది. నితీష్ కుమార్‌ను ఆల్రెడీ చానాళ్ళు చూశారు కాబట్టి అక్కడ ఏగిలి మార్చాలి, పంట మార్పిడి చేయాలి, ప్రభుత్వాన్ని మార్చాలనేది ఒకటి బలంగా ఉన్నట్టు వినిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు ఇటీవల వచ్చేసి ఆయన బీహార్‌లో పర్యటించడము ఇవన్నీ యాడ్ అయితున్నాయి. కాబట్టి ప్రధానంగా తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి తర్వాత అక్కడ పీకే కూడా కొంత ప్రభావితం చూపిస్తాడని అంటున్నారు. అది మరి ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందో చెప్పలేం గానీ, పీకే కూడా కొంత ప్రభావం చూపిస్తాడు. అతను రాడు గానీ కొంత ప్రభావం చూపిస్తాడు. ఓవరాల్‌గా తేజస్వి యాదవ్‌కు ఇండియా కూటమికి అవకాశాలు ఎక్కువున్నాయి అనిపిస్తుంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఓటు చోరీ అదంతా పక్కన పెడితే దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు ఒక ఉద్యమమే క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
కాకపోతే నిన్న బీజేపీ నాయకులు ఏమన్నారంటే రాహుల్ గాంధీ అనవసరంగా యువతను రెచ్చగొడుతున్నారు, నేపాల్ తరహా ఇక్కడ కూడా చేద్దామని అనుకుంటున్నారు, కానీ అంత సీన్ లేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పింది అది స్పెసిఫిక్ గా ఆయన చూపాడు కదా, ఎక్కడెక్కడ దొంగబొట్టు తీశారు, ఎక్కడెక్కడ యాడ్ చేశారు. అదేలే. కాబట్టి మనం పార్లమెంటరీ డెమోక్రసీకి ఎన్నికలు గుండెకాయ. ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది ప్రామాణికం. కాబట్టి పర్ఫెక్ట్ గా ఓటర్ల జాబితా, అర్హులందరూ 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి వాళ్ళు అర్హులు. అనర్హులు వచ్చేసి చనిపోయిన వాళ్ళు, ఇట్లా వాళ్ళు వచ్చేసి అనర్హులకు ఓటు ఉండకూడదు, అర్హులకు ఓటు ఉండాలి. కానీ మనం ఓటర్ల జాబితాలు పరిశీలిస్తే ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా తప్పులు తడగ్గా ఉండేది అందరికీ తెలుసు. కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈయన ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరిస్తారు, దాంట్లో అడిషన్స్, డెలిషన్స్, ఆల్టరేషన్స్ కు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పడం ఏమంటే ఇక్కడ ఆన్లైన్ ద్వారా చేశారు అనేది ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఆఫ్లైన్ లో చేస్తే అడిషన్, డెలిషన్, ఆల్టరేషన్స్ కు అది తెలిసిపోతుంది. ఇక్కడ ఆన్లైన్ లో తెల్లవారుజాము 4 గంటలకు 4-10 నిమిషాలకు వచ్చేసి ఒకే వ్యక్తి పేరుతో డెలిషన్స్ కు వచ్చేసి ఇచ్చారు అంటే, ఫారం 7 ఇచ్చారంటే ఇది ప్రమాదకరమైంది అని ఆయన చెప్తున్నారు. అది వాస్తవం కూడా. దాని మీద ఎలక్షన్ కమిషన్ పరిశీలన చేసి దర్యాప్తు చేసి దాన్ని నివారించాల. ఏదో వచ్చేసి ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పలేం. ఎలక్షన్ కమిషన్ ఉద్దేశపూర్వకంగా చేశాడనో బీజేపీతో కుమ్మకాయన కంటే జరిగింది మాత్రం వాస్తవం. ఇది ఓటర్ల జాబితా మనం పరిశీలిస్తే ఏ బూత్ అయినా దేశవ్యాప్తంగా చూసుకుంటే దాంట్లో ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళ ఓట్లన్నా కొన్ని ఉంటాయి, కొన్ని ఆ ఊర్లో లేని వాళ్ళ దొంగ ఓట్లు ఉంటాయి. ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది దాన్ని ఆరోపణ చేసినప్పుడు దాన్ని దర్యాప్తు జరిపి మున్నటి చర్య తీసుకోవాలి. కానీ దాన్ని ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్ గా వచ్చేసి అంపైర్ గా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషనే ఒక పక్క ప్లేయర్ గా వచ్చేసి అఫిడవిట్ పొట్టిసి మరి లేవని అఫిడవిట్ పొట్టించేస్తారా? రాహుల్ గాంధీని మీరు అఫిడవిట్ పొట్టించమని చెప్పేసి అడుగుతున్నాడు. మరి దీంట్లో లేవని చెప్పేసి మీరు అఫిడవిట్ పొట్టించేస్తారా? కాబట్టి వాస్తవాలు జరిగేది వాస్తవాలు, కానీ దీనికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉండాలి. దానికి అడిషన్స్ కేమో ఫారం 6 ఉంటుంది, డెలిషన్స్ కేమో ఫారం 7 ఉంటుంది, పేరు ఆల్టరేషన్స్, బూత్ ఆల్టరేషన్స్ కు ఫారం 8 ఉంటాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఓటర్లు చూసుకోవాలా తన ఓటు ఉందా లేదా అని. తర్వాత అట్ ద సేమ్ టైం లోకల్ పార్టీ క్యాండిడేట్స్, పార్టీ క్యాడర్ వాళ్ళు చూసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండి కంప్లైంట్ వచ్చినప్పుడు, ఆరోపణ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా దర్యాప్తు జరిపి రెక్టిఫై చేయాలి. అలా కాకుండా మేము ఏం చేస్తే అదే కరెక్ట్, మమ్మల్ని ప్రశ్నించడానికి అధికారం లేదు అనడం తప్పు. ఓకే, కాకపోతే మనం ఎలక్షన్ కమిషన్ పాయింట్అవుట్ చేస్తలేము, అదేవిధంగా జ్ఞానేష్ కుమార్ గారిని కూడా మనం పాయింట్అవుట్ చేస్తలేము, కానీ రాహుల్ గాంధీ అయితే ఆరోపిస్తున్నారు. ఈయన ఇంటర్వ్యూనే దాదాపు 300 మంది ఎంపీలు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వకుండా అంతకంటే అన్డెమోక్రటిక్ ఏముంటుంది వచ్చేసి. తర్వాత ఇమీడియట్ గా వచ్చేసి కామెంట్ చేయడము, ప్రతిపక్ష నాయకుడి కంటే రూలింగ్ రాజకీయ పార్టీల కంటే నాయకుల కంటే ఎక్కువగా మాట్లాడము కరెక్ట్ కాదు కదా. అది ఆయన కూడా ప్రధాన ఎన్నికల అధికారి కూడా రాహుల్ గాంధీ గారి క్షమాపణ చెప్పాలని కూడా చెప్తున్నారు ఆయన. ఈవెన్ సుప్రీంకోర్టే చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషి ఆయనే చెప్పాలి కదా. మరొకసారి వచ్చేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులు ఉంటే దానికి దర్యాప్తు జరపాలి తప్పని చేసి దానికి కౌంటర్ అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషి ఆయనే చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పద్ధతి మార్చుకోవాలి ఎలక్షన్ కమిషన్.